మీలో ఎంతమంది మన దేశ ప్రధానుల పేర్లు వరుస క్రమంలో చెప్పగలుగుతారు? మోస్ట్ ఆఫ్ అస్ చెప్పలేం కదా. మరి దేశ ప్రధానినే కొంతకాలం తర్వాత మనం మర్చిపోయినప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు అని మనం ఎందుకు అంతలాగా బాధపడిపోతున్నాం? ఎవరో ఏదో అనుకుంటారు అని గ్రాండ్ గా బర్త్డే పార్టీస్ చేయటం, ఎవరో ఏదో అనుకుంటారు అని మన స్తోమతకు మించి అప్పులు తీసుకుని పెళ్లిళ్ళు చేయటం, ఎవరో ఏదో అనుకుంటారు అని మనకి ఇష్టం లేని జాబ్ అని చేయటం, ఎవరో ఏదో అనుకుంటారు అని మనకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ని వదిలేసుకోవటం. ఎన్ని మెయిల్స్ వస్తున్నాయండి. మేడం, నేను ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మా పక్కింటాళ్ళు వచ్చి అన్నెసరిగా డిస్టర్బ్ చేస్తున్నారు, ఇదంతా జరిగేది కాదులే అని అంటున్నారు, మా ఇంట్లో వాళ్ళే నన్ను కోపడుతున్నారు, మా బంధువులు కామెంట్స్ చేస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని అంటున్నారు. నేను ఒక్క విషయం చెప్తానండి, మనం అంత భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం ఫెయిల్ అయితే వాళ్ళకి అది కొన్ని రోజుల టాపిక్. ఒకవేళ మీరు సక్సెస్ అయినా కూడా అది వాళ్ళకి కొన్ని రోజుల టాపిక్ మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ లైఫ్ మీది. మీ లైఫ్ గురించి డెసిషన్స్ తీసుకోవాల్సింది మీరే, కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సింది కూడా మీరే. ఆ అనుకునే ఎవరో ఆ నలుగురు ఎప్పుడూ ఉంటారండి. వాళ్ళ కోసం మీ లైఫ్ ని మీరు ఎందుకు ఆపేసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.